వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తుతించండి, కొద్ది క్షణము స్తుతించండి. తద్వారా మీరు బలముతో నింపబడతారు, తద్వారా మీరు శక్తితో నింపబడతారు. నీ శరీరములో దేవుని యొక్క ఆత్మ పని చేస్తాడు గనుక స్తుతించండి. ప్రభువా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు అని స్తుతించండి. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి స్తుతించండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికే వందనాలు 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 వందనాలు. స్తోత్రములు. దేవాతి దేవానికే వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాజాతి రాజానికే వందనములు. స్తోత్రములు తండ్రి. నిన్నే స్తుతిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. తండ్రి అయిన దేవా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తున్నాము. నీకే వందనములు, నీకే వందనములు, నీకే వందనములు, నీకే వందనములు. స్తోత్రములు తండ్రి. యేసు ప్రభువానికే వందనాలు. స్తోత్రములు. యేసయ్యానికే వందనాలు. స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికే వందనాలు. స్తోత్రం. యేసయ్యానికే వందనాలు. స్తోత్రం. జీవాధిపతి నిన్ను స్తుతిస్తున్నాం, జీవము గల దేవా నిన్ను స్తుతిస్తున్నాం. నీ యొక్క శక్తితో నింపండి ప్రతి బిడ్డలను, నీ యొక్క ఆత్మతో నింపండి ప్రతి బిడ్డలను. ప్రతి దేహమును నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీ బలముతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీ శక్తితో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. స్తోత్రములు. యేసు ప్రభువానికే వందనాలు. స్తోత్రములు. ప్రభువానికే వందనాలు. స్తోత్రములు. తండ్రి నీకే వందనాలు. స్తోత్రములు. జీవాధిపతి నీకే వందనాలు. జీవము గల దేవానికే వందనాలు. తండ్రి నీకే వందనాలు. తండ్రి నీకే వందనాలు. పరిశుద్ధుడానికే వందనాలు. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రాజాతి రాజానికే వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. స్తోత్రములు రాజా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. ప్రియులరా, ఈ రాత్రి కాలమున దేవుడు తన కృప చేత గత 3 రోజులు జరిగిన కూడికలను ఎంతో ఘనముగా నడిపించాడు. ఈ దినము 4వ రోజు. ఈ 4వ రోజు కూడికను కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ 4వ రోజు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు మీ ముందు పెడతాను. వాటి కొరకు ప్రార్థించండి. మొట్టమొదటిగా ఎస్తేర్ నాగులూరు, వారికిద్దరు పిల్లలు, పాప బాబు. వారిద్దరు కూడా 1 నెల నుంచి జ్వరముతో బాధపడుతున్నారని తెలియచేశారు. ఈరోజు ఉదయకాలం నాకు ఫోన్ చేసి ఈ 100 రోజులు కూడికలు జరుగుతుందని నేను వీడియోలో చూశాను. ఇదిగో మా పాపకు బాబు కొరకు ప్రార్థన చేయన్నయ్య. 1 నెల నుంచి పరిస్థితులు బాగులేదు. ప్రార్థన సమయంలో మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించమని నాగులూరు ఎస్తేర్ ఆ పాప ఫోన్ ద్వారా తన బిడ్డల కొరకు ప్రార్థించమని అడిగారు గనుక వారిద్దరు బిడ్డలను దేవుడు దర్శించినట్లుగా, ముట్టి స్వస్థపరుచున్నట్లుగా వారి కొరకు, అదేవిధంగా విజయనగరములో ఉన్న మొద్దు శిరీష రవి, దేవుడు వారిని ప్రేమించి 2వ బహుమానముగా ఒక బాబును అనుగ్రహించాడు. వారి కుటుంబము కొరకు ప్రార్థించమని వారు కూడా కోరారు గనుక వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చంద్రిక గర్భముతో ఉంది. దేవుడు తల్లి బిడ్డ వేరయ్యేంతవరకు దేవుని యొక్క కృప కాపుదల బిడ్డకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఆ బిడ్డ కొరకు, అదేవిధంగా లావణ్య కొరకు, అదేవిధంగా సమయలు వాళ్ళ బాబు ఇంకనూ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బిడ్డ కూడా త్వరగా కోలుకొని వారి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా వారి కొరకు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని స్వరమెత్తి అందరు కలిసి వారిని దేవుడు ముట్టి స్వస్థపరచున్నట్లుగా, ఆశీర్వదించినట్లుగా
వీరందరి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. యేసు నీకే వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రములు. దేవానికే వందనాలు, స్తోత్రములు. జీవము గల దేవానికే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. యేసు నీకే వందనాలు, స్తోత్రములు. అదేవిధంగా మంచి వాతావరణాన్ని దేవుడు దయచేయాలని, ఇంకను వర్షం ఉందని ప్రకటిస్తున్నారు, ఇంకను వరద పెరుగుతుందని తెలియచేస్తున్నారు. కాబట్టి వరదలు కానీ వర్షము కానీ ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉండేటట్లుగా, అలాగనే పంట నష్టం అనేది ఎవరికి ఎక్కడ జరగకుండా, ప్రాణ నష్టం అనేది ఎక్కడ ఎవరికి జరగకుండా దేవుడు తన కృపచేత నిమ్మలమును దేవుడు దయచేయనట్లుగా, మన రాష్ట్రం అంతటా దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా, ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం అందరము. హల్లెలూయా, స్తోత్రం. దేవానికే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసునికే వందనాలు, స్తోత్రములు. మహిమ గల రాజ్యా నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. అదేవిధంగా ఈ 100 రోజులు జరుగుతున్న ఈ కూటములలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడినట్లుగా, ప్రతిదినము మనలను బలపరుచున్నట్లుగా, గత 3 రోజులు చక్కని మాటల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. అదేవిధంగా ఈ 4వ రోజు కూడా, అదేవిధంగా 5వ రోజు, ఇక వస్తున్న ప్రతి రోజులు కూడా మంచి ఉజ్జీవమును దేవుడు మనకు దయచేయనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రసన్నత మనతో ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించినట్లుగా మన 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు. ఈ 4వ రోజు నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అలాగని మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యము కొరకు నీకు వందనాలు, స్తోత్రములు. మీరు ఇచ్చిన మంచి వాతావరణము కొరకు నీకు వందనాలు, స్తోత్రములు. మా సంఘములో ఎడతెగక ఈ విధంగా కూడుకొని నీ మాటలు వినుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డలు కూడా దీవించబడినట్లుగా మీరు మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. మంచిది ప్రియులరా, మరి ఒక్కసారి ఈ సాయంత్రకాలము కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున
వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ 4వ రోజు కూడా ప్రభు సన్నిధికి వచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నిన్న రాత్రి మనం విన్నాం, మన యొక్క ఆత్మ యుగ యుగాలు జీవించును. కాబట్టి మన ఆత్మను గూర్చి మనము ఆలోచన చెయ్యాలి. దేవుడు ఈ శరీరాన్ని మన ఆత్మకు ఒక వస్త్రముగా తొడిగించాడు. అందుచేత మన ఆత్మను మనము కన్నులార చూడకపోవచ్చు, కానీ మన ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి చనిపోయిన వెంటనే మానవుని ఆత్మ బయటికి వస్తున్నాడు, దేహమును విడిచిపెట్టి. ఆ ఆత్మకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలానికి వెళ్ళి యుగ యుగాలు అక్కడ సమయం గడుపుతాడు. కానీ అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడంటే, చనిపోవటానికి ముందు మనుషులకు ఇటువంటి ఆలోచన మీద పోనీయకుండా సాతాను మనుషుల ఆలోచనలు యావత్తు కూడా ఈ భూమి మీద, లోకం మీదను మళ్ళిస్తున్నాడు తప్ప, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, కానీ తీసుకొని వెళ్ళేది ఏమీ లేదు. ఈ జీవితం ఎందుకు, దేని కొరకు మనం కష్టపడుతున్నాం, మనం తినేది ఇంత, దాని కొరకు రెస్ట్ లేకుండా ఎందుకు కష్టపడుతున్నాం, ఎక్కడికి వెళ్తాం మనం చనిపోయిన తర్వాత, ఇలాంటి ఆలోచనలు మనకు ఉండాల. మనిషిగా పుట్టినవాడు ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత తిరిగి భూమికి వచ్చి మనల్ని మనం సరి చేసుకోవాలంటే అది మన తరము కాదు. ఎందుకంటే ధనవంతుడు చనిపోయిన తర్వాత వాడి ప్రాణ ఆత్మ మాత్రమే పాతాళ లోకానికి వెళ్ళిందంట. శరీరం భూమిలోనే పాతి పెట్టబడ్డది, అంత్యక్రియలు చేయబడ్డది. మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి లాజరు గురించి, ధనవంతుని గురించి. ధనవంతుడు ప్రతిరోజు సుఖ జీవితాన్ని అనుభవిస్తూ బ్రతికాడు. మంచి విలువైన వస్త్రాలు ధరిస్తూ బతికాడు. ధనవంతుడు అనుకున్నాడంట, భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమిలో ఒక మనిషి ధనికుడుగా ఉండటం, ఒక మనిషి దరిద్రుడుగా ఉండటం అది దేవుని మీద ఆధారపడలేదు. ఈరోజు చాలామంది ధనికులుగా ఉంటున్నారు. వారి సీక్రెటు వాళ్ళకు తప్ప ఎవరికి తెలియదు. వారు ఎంతమందిని దోచుకుంటున్నారు, వెనకాల ఎంతమందిని బాధ పెట్టి సంపాదిస్తున్నారు, తద్వారా వారు ధనికులు అవుతున్నారు తప్ప వారి సీక్రెట్ వారికి, దేవునికి తప్ప ఎవరికి తెలియదు. నేను అదే చెప్తాను, ఒక మనిషి ధనికుడు అవుతున్నాడంటే ఖచ్చితంగా వాడి వెనకాల ఏదో ఒక రహస్యం ఉంటుంది, ఏదో ఒక మర్మం ఉంటుంది. అది వాడి మనస్సాక్షికి, దేవుడికి తప్ప ఊరికినే ఒక మనిషి ధనవంతుడు కాలేడు. బైబిల్లో ఉంది కదా, ఒక మనిషి తెలివితేటల ద్వారా గొప్పవాడు అవుతాడు, కొంతమంది తెలివితేటలు లేకపోవటం వలన దరిద్రులుగా ఉంటారు. కాబట్టి ధనవంతులైనంత మాత్రం దేవుడు వారిని ఆశీర్వదించాడని, దరిద్రులుగా ఉన్నారని దేవుడు వారిని శపించాడని కాదు. ఎందుకంటే ధనవంతుడు, లాజరు వీరి జీవితం మనకు నేర్పే పాఠ ఏంటంటే, ఈ భూమిలో ధనికులైన వారు చనిపోయిన తర్వాత నిత్యత్వంలో వారు పడే కష్టం ఏంటో ప్రభు ఆ ఉపమానము ద్వారా మనకు సినిమాలాగా చూపించాడు. మీరు చూడు, భూమిలో ధనికుడు తనకిష్టం వచ్చిన ఆహారము తిన్నాడు, తనకిష్టం వచ్చిన వస్త్రాలు ధరించాడు, తన ఇంటి చుట్టూ ఎప్పుడు చూసిన పనివారు, ఏది కొదువు లేదు. ఆయన ఏమంటాడంటే తనకిష్టం వచ్చినట్లు బ్రతికాడంట. కానీ ఆ ధనవంతుని ఇంటి ముందు ఒక దరిద్రుడు ఉన్నాడు. అతని పరిస్థితి ఏంటి? ఒళ్ళంతా కురుపులు, పుండ్లు, సీముగడ్డలు, ఆ సీము రసి కారుతూ ఉంటుందంట.
కుక్కలు వచ్చి ఆ సీమును ఆ రసిని నాకుతూ వెళ్తుందంట. ఎంత బాధకరమైన జీవితమో ఒకసారి అర్థం చేసుకోండి. తినటానికి అన్నము లేదు. మరి ఎందుకు ఆ దరిద్రుడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడంటే, ఏదైనా అన్నము దొరుకుద్దన్న ఆశతో పడి ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడు కనీసము ఒక ముద్ద కూడా వాడికి పెట్టలేదు. ధనవంతుని ఇంటిలో ఉన్న కుక్క కన్నా ముద్ద దొరికింది, కానీ దరిద్రుడికి ఒక్క పూట అన్నం పెట్టలేకపోయాడు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. ఆ ధనవంతుడు తినే ఆ డైనింగ్ టేబుల్ మీద నుంచి ఏదైనా మెతుకులు కింద పడితే అది ఏరుకొని తినాలని ఎదురు చూశాడంట లాజరు. ఎంత దీనస్థితియో ఒకసారి అర్థం చేసుకోండి. ఇద్దరికి మరణము సమానంగా వచ్చింది. మరణం అంట ధనికుడు దరిద్రుడు తేడా లేకుండా వస్తుందంట. ధనవంతుడు ఒకే రోజు చనిపోయాడు, దరిద్రుడు అదే రోజు చనిపోయాడు. ధనవంతుడు చనిపోతే బోలెడు మంది వచ్చారు అంత్యక్రియలకు. ఆ శరీరాన్ని మట్టికి అప్పగించటానికి ఎంతోమంది జనం వచ్చారు. కానీ దరిద్రుడు చనిపోతే అతని శరీరాన్ని తీసివేయటానికి ఒక్కరు కూడా రాలేదు. ఈ భూమిలో ధనవంతునికి దరిద్రుడికున్న తేడాదే. ధనవంతుని ఇంటి పెళ్లికి బోలెడు మంది వస్తారు, దరిద్రుడి దగ్గరికి ఎవ్వరు రారు. గుర్తుపెట్టుకుని, దరిద్రుడిగా ఉంటే ఎవరు రారు మన దగ్గరికి. అదే గుర్తు. ఈ లోకములో గుర్తింపు ఏంటంటే, ఒక ధనవంతునింటికి జనము వస్తుంది, దరిద్రుడింటికి ఎవరు కూడా రారు. ధనవంతుని యొక్క అంత్యక్రియలకు విస్తారమైన జనం వచ్చి అంత్యక్రియలు చేశారు. కానీ ఏం జరిగిందో తెలుసా? అతని శరీరాన్ని ఘనంగా అంత్యక్రియలు చేశారు. అతని ప్రాణాత్మ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. యేసు ప్రభు చెప్తాడు, ధనవంతుని ప్రాణాత్మ ఆ రోజు పాతాళ లోకములోనికి దిగిపోయిందంట. పాతాళ లోకం అనేది మనం నివసిస్తున్న భూమి కంటే క్రింది భాగములో ఉన్న ఒక స్థలం. ఆ స్థలాన్ని పాతాళం అంటారు. ఆ పాతాళములో 2 గదులు ఉంటాయి. ఒకటి పాపాత్ములు వెళ్ళే ఒక గది. ఆ గదిలో ఎప్పుడు చూసినా అగ్ని మండుతూ ఉంటుందంట. దేవుడంటే భయము లేనివారు, దేవుని మీద భక్తి లేనివారు, దేవుని మరచు జనులందరూ కూడా ఎక్కడ దిగిపోతారంట? పాతాళము లోకములోనికి దిగిపోతారంట. అందుకే మనిషిగా పుట్టినవాడు తాను చనిపోయే లోపు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని పరిశోధన చేసి తెలుసుకోవాలి, దేవుని పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. మానవుడు ఆలోచించాలి, మనం పుట్టాము, పెరుగుతున్నాము, చనిపోతున్నాం. ఎందుకు పుట్టాం? ఎందుకు భూమిలో పెరుగుతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇవన్నీ కూడా మానవుడంట బ్రతికున్నప్పుడే పరిశీలన చెయ్యాలి. పరిశోధించకుండా ఏది కూడా మనకు దొరకదు. పరిశీలించటము చాలా ప్రాముఖ్యమైనది. నేనైతే చాలా ఆలోచిస్తూ ఉంటాను చిన్ననాటి నుండి. పుట్టాము, పెరుగుతున్నాము, చనిపోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు పుట్టాం? ఎందుకు కష్టపడుతున్నాం? తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ఆలోచనలు మనకు కావాలి. జంతువులంట ఆలోచించదంట, మనిషిగా మనం మాత్రమే ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఆ పాతాళం అనే గదిలోనికి ధనవంతుని యొక్క ప్రాణాత్మ వెళ్ళింది, కానీ శరీరం మాత్రమే భూమిలో ఉన్నది. నిన్న రాత్రి నేను చెప్పాను, శరీరం ఈ భూమిలోనే ఉంటుంది. ఎందుకంటే అది మట్టిలో నుండి తీయబడింది. తిరిగి ఎక్కడికి చేరుతుంది? అది మట్టికి మట్టి చేరుతుంది. కానీ ప్రాణాత్మ ఈ భూమిలో ఉండదు, చనిపోయిన మరుక్షణం. చాలామంది అంటారు చనిపోయిన వారు దయ్యాలుగా తిరుగుతున్నారు. అది అబద్ధం. అది చనిపోయిన ఆత్మలంట భూమిలో ఉండదంట. దేవుడు అనుమతి ఇవ్వడు ఆత్మలకు భూమి మీద నివసించటానికి. ఒక మనిషి ప్రాణం పోగానే అతని ప్రాణాత్మ నేరుగా పాతాళానికి దిగిపోతుంది. అక్కడ 2 గదులు ఉంటాయి. ఒకటి పాపాత్ములు వెళ్ళే ఒక గది, రెండవ గది
నీతిమంతులు వెళ్ళే మరొక గది, దానిని పారడైస్ అంటారు. నీతిమంతులు వెళ్ళే ఆ స్థలానికి, పాపాత్ములు వెళ్ళే ఆ స్థలానికి బోలెడు తేడా ఉంది. ఏంటంటే, నీతిమంతులు వెళ్ళే ఆ స్థలములో నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే ఉన్న బాధలు, కష్టాలు, జ్ఞాపకాలు ఏది ఉండదు. అంత సుఖమైన ఒక స్థలం అంట పారడైస్, పరదేశు. కానీ పాపాత్ములు వెళ్ళే స్థలం ముందు చూసారా, అక్కడ నెమ్మది ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉంటుందంట. అందుకే బైబిల్ అంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు. పురుగు అంటే మానవుని ఆత్మ. మనిషి ఆత్మను పురుగుతో పోల్చబడింది బైబిల్లో. అక్కడ ఎప్పుడు చూసినా మండుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అదే స్థలములో పాములు, తేళ్ళు ఉంటాయంట. అవి కాటేస్తాయంట, తేళ్ళు కుడతాయంట. ఆ మంటకు ఆ పాతాళములో ఉన్న ప్రాణాత్మలు అంటే కేకలు వేస్తూ ఉంటాయంట. అందుకే పాతాళములో కేకలు వినబడుతూ ఉంటాయి, అరుపులు వినబడుతూ ఉంటాయి. ఒకసారి దినకరన్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. రష్యా ప్రాంతములో ఒక గోతిని తవ్వుతున్నారంట. కొన్ని వందల వేల అడుగు లోతుకు తవ్వుకుంటూ పోతున్నారంట, భూమి క్రింద ఏముందని. సైంటిస్టులు పరిశోధిస్తున్నప్పుడు కొంత దూరం తవ్విన తర్వాత భయంకరమైన కేకలు, భయంకరమైన అరుపులు భూమి క్రింద వినబడుతుందంట. వాళ్ళందరూ భయపడి బయటికి వచ్చి చెప్తున్నారట, మనుషులు క్రింద ఉన్నారు, మనుషుల కేకలు మేము విన్నాం, అరుపులు, కేకలు భయంకరంగా వినబడుతుంది, గోల. బైబిల్ అదే చెప్తుంది. పాతాళ లోకములో అరుపులు వినబడతాయి, పాతాళ లోకములో మనుషులు కేకలు వేస్తారు, పాతాళ లోకములో అరుపులు తప్ప మరి ఏది వినబడదు. ఎందుకు అంటే అక్కడ అగ్నికి, ఆ మంటకు తట్టుకోలేక. ఇప్పుడు చూడండి, ఈ శరీరాన్ని నిప్పులో పారేయండి, కాలి బూడిదవుతుంది. కానీ ఆత్మ నిప్పులో కాలిపోదు. ఎన్ని సంవత్సరాలైనా ఆత్మ నిప్పులో ఉంచితే ఆ అగ్నితో కాల్చబడిన ఆత్మ అంట బూడిద కాదంట, మండుతూ ఉంటుంది. కానీ ఆ మంటకు, ఆ వేదనకు ప్రాణాత్మ కేకలు వేస్తూ ఉంటుందంట, అరుపులు. అటువంటి స్థలమండి పాతాళ లోకం. దేవుడు రెండింటిని మరుగు చేశాడు. ఎందుకు తెలిసిన? మనిషి వాటిని చూసి దేవుని వైపు తిరగటం కాదు, బైబిల్ ద్వారా వినిన ఈ సత్యములను విని భయముతో దేవుని వైపు తిరగాలి. అమ్మా, ఆ పాతాళ లోకానికి నేను వెళ్ళకూడదు చనిపోయిన తర్వాత. అటువంటి భయంకరమైన స్థలానికి నేను వెళ్ళకూడదు. నువ్వు బ్రతికున్నప్పుడే దేవుణ్ణి తెలుసుకొని, ప్రభువుని తెలుసుకొని, ఆయనను రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి నువ్వు రక్షించబడి నీతిమంతులు వెళ్తున్న ఆ పారడైస్ అనే స్థలానికి వెళ్ళటానికి భూమిలోనే నీ సిద్ధపడాలి. మీకు ఒక విషయం చెప్పానా? మనిషిని దేవుడు ఎందుకు భూమిలో పుట్టించాడు? చదవటానికి, సంపాదించటానికి, ఆస్తిని కూడబెట్టడానికి కాదు. మనిషిని దేవుడు భూమిలో ఎందుకు పుట్టించాడంటే, ఈ భూమిలోనే నువ్వు నేను దేవుళ్లాగా తయారవ్వాలని. ఎవరిలాగా మనం తయారవ్వాలా? భూమిలో పుట్టడానికి ముఖ్య కారణం ఏంటి తెలిసిన? మనం ఎవరిలాగా మారాలంట? ఒక గొంగలి పురుగు చీతాకోక చిలుకలాగా మారుతుందంట. అదేవిధంగా దేవుడు మనిషిని భూమిలో పుట్టించింది ముఖ్య కారణం, మనుషులందరూ దేవుళ్లాగా తయారవ్వాలి. అందుకోసమే నిన్ను నన్ను భూమిలో పుట్టించాడు. ఇది మంచి అవకాశం మనకు దేవుడిచ్చాడు. దేనికంటే మనము దేవుళ్లాగా తయారవ్వటానికి. సేమ్ దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుళ్లాగా నువ్వు మారాలి, దేవుళ్లాగా నువ్వు మాట్లాడాలి, దేవుళ్లాగా నువ్వు ఆలోచించాలి,
దేవుళ్లాగా నువ్వు అధికారం కలిగి ఉండాలి, దేవుళ్లాగా శక్తివంతమైన ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండాలనేది ఆయన కోరిక. అందుకే దేవుడు మనిషిని ఈ భూమిలో పుట్టించాడు. కానీ ఇది తెలుసుకోలేక మనుషులు, దేవుళ్లాగా తయారవ్వవలసిన మనుషులు ఎంతవరకు ఈ భూమిని ఎలా దోచుకోవాలి, భూమిని ఎలా తన స్వాధీనం చేసుకోవాలి, భూమిలో ఎలా సంపాదించాలి, కూడబెట్టాలి, ఆస్తిని ఎలా వీటి కోసమే వారు ఆయుష్కాలం అంతా వృధా చేసుకుంటున్నారు. కానీ దేవుళ్లాగా తయారవ్వవలసిన మానవులు ఈ లోకమును సంపాదించటానికే తన కాలమంతటా వృధా చేస్తున్నారు. మనం బ్రతికున్నప్పుడు దేవుళ్లాగా మారాలి. ఒక మనిషి కలెక్టర్గా మారాలంటే ఎంత కష్టపడాలి, ఒక మనిషి ఐపీఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఒక మనిషి ట్రిపుల్ ఐటీ సాధించాలంటే, నెలకు లక్షలు సంపాదించాలంటే కష్టపడాలి. కష్టం లేకుండా ఫలితం లేదు. అట్లాగనే ఒక మనిషి దేవుళ్లాగా మారాలంటే ఎంత కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి నువ్వు దేవుళ్లాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనిషిని దేవుడు పుట్టించాడు. నీ పుట్టక మనిషి జన్మం, కానీ నీ మరణం ఎలా ఉండాలో తెలుసిన? దేవుళ్లాగా నువ్వు మారి ప్రభు సన్నిధిలో నువ్వు నిద్రించాలి. అందుకొరకే దేవుడు మనలను ఈ భూమిలో పుట్టించాడు. కానీ మనము అది తెలుసుకోక కాలమును వృధా చేసుకుంటున్నాం, రోజులు వృధా చేసుకుంటున్నాం, సంవత్సరాలు వృధా చేసుకుంటున్నాం, మరణానికి దగ్గరవుతున్నాం. మరణించే సమయం వస్తున్నప్పుడు భయము, భీతి, దిగులు ఇక్కడ ఆవరిస్తుంది. మరణం అంటేనే మనం భయపడుతున్నాం. మరణాన్ని గురించి బైబిల్లో మీరు పరీక్షిస్తే మరణం అనేది ఒక భయంకరమైనది కాదు. మరణం అనేది ఒక డోర్ వంటిది. మరణం అనేది ఒక దారుబంద్ర వంటిది. ఆ మరణము ద్వారానే మనము నిత్యత్వములోనికి ప్రవేశిస్తున్నాం. చాలామందికి మరణమును గురించి తెలియక మరణించటానికి భయపడుతూ ఉంటారు. తెలిసిన వారు మరణాన్ని స్వాగతిస్తూ ఉంటారు. మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణముతో మాట్లాడుతారు. ఎందుకంటే మరణము ఒక దారుబందర లాంటిది. ఆ మరణము ద్వారానే మనము నిత్యత్వములోనికి అడుగు పెడుతున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, భూమిలో ఉన్నప్పుడే నువ్వు దేవుళ్లాగా తయారవ్వాలి, నువ్వు దేవుళ్లాగా మారాలి, నువ్వు దేవుళ్లాగా ఆలోచించాలి, నువ్వు దేవుళ్లాగా మాట్లాడటం నేర్చుకోవాలి. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను భూమిలో మనిషిగా పుట్టించాడు. మనుషులను దేవుళ్ళుగా తయారు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయి ఏదంటే దేవుడంట. ప్రతి మనిషి దేవుళ్లాగా దేవుడి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. అటువంటి స్థితికి నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాడు. కానీ భూమిలో మనుషులు దేవుణ్ణి మరిచిపోవటం వలన, దేవుడంటే భయము లేకపోవటం వలన, దేవుని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం వలన వారు చనిపోయిన మరుక్షణం వారి ప్రాణాత్మ నేరుగా ఆ మండుచున్న పాతాళ లోకములో వెళ్ళి శిక్ష అనుభవిస్తుంది. పనిష్మెంట్ అన్నమాట. ధనవంతుని యొక్క ప్రాణాత్మ అక్కడికి వెళ్ళింది. శరీరము భూమిలో ఉన్నది, ప్రాణాత్మ, ధనవంతుడు ప్రాణాత్మ పాతాళ లోకానికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ధనవంతుడు వెళ్ళిన ఆ స్థలానికి, లాజరు వెళ్ళిన ఆ స్థలానికి రెండిటికి మధ్య గ్యాప్ ఉంటుందంట. నీతిమంతులు ఉన్న ఆ పారడైస్ అనే స్థలానికి, ధనవంతుని ప్రాణాత్మ వెళ్ళిన పాతాళ లోకం, ఈ రెండిటికి మధ్య అగాధము ఉంటదంట. ఈ పాతాళ లోకము నుండి పరదేశ్ అనే లోకములో దాటటానికి గాని, పరదేశంలో ఉన్నవారు పాతాళ లోకములో దాటి రావటానికి అవకాశం లేదు. ఎందుకంటే వీరిద్దరి మధ్య అగాధం ఉంది. కానీ ప్రభు చెప్పే మాటలను బట్టి చూస్తుంటే పరదేశంలో ఉన్న వారిని వారు చూడవచ్చు,
పాతాళ లోకములో ఉన్నవారిని, పరదేశంలో ఉన్నవారు కూడా ఏం చేయవచ్చు? చూడవచ్చు, చూసుకోవచ్చు, కానీ మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి అవకాశము లేదు. ఇప్పుడు చూడండి, ధనవంతుని యొక్క ప్రాణాత్మ పాతాళ లోకానికి వెళ్ళి అగ్ని చేత కాల్చబడుతుంది. వేదన, బాధ అనుభవిస్తున్నాడు. భూమిలో ఉన్నప్పుడేమో సుఖాన్ని అనుభవించాడు, భూమిలో ఉన్నప్పుడు తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. కానీ చనిపోయిన తర్వాత సుఖము లేదు, చనిపోయిన తర్వాత వేదన, చనిపోయిన తర్వాత అగ్ని చేత కాల్చబడుతున్నాడు. భూమిలో ఉన్నప్పుడు తనకిష్టం వచ్చినది అనుభవించాడు, చనిపోయిన తర్వాత ఒక చుక్క నీళ్ళ కొరకు ఏడుస్తున్నాడు. దేని కొరకంటే చెప్పండి? ఒక చుక్క, చిటికెడు నీళ్ళు. అర్థం చేసుకున్నారా మీరు? చిటికెడు నీళ్ళ కోసం కేకలు వేస్తున్నాడు. ధనవంతుడు చిటికెడు నీళ్ళ కొరకు కేకలు వేస్తున్నాడు. ఈ విషయం తాను విడిచిపెట్టి వచ్చిన ఇంటికి తెలియదు, గ్రామానికి తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా ధనవంతుడు, 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 ధనవంతుడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత దేనికోసం ఏడుస్తున్నాడు? చిటికెడు నీళ్ళ కొరకు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరు ధనికులు? అందుకే నేను అంటాను, భూమిలో ధనవంతులైన వారు నిత్యత్వములో ధనవంతులుగా ఉండలేరు. భూమిలో దరిద్రులైన వారు నిత్యత్వములో దరిద్రులుగా ఉండలేరు. ఈ భూమిలో ఉన్న స్థితిగతులను బట్టి దేవుడు నిన్ను నన్ను నిత్యత్వములో ఉంచడు. గుర్తుంచుకోండి, ఇవన్నీ నేను నేర్చుకున్న పాఠం. ఒక ధనవంతుడు భూమిలో అన్ని కలిగి ఉన్నాడు, ఏది కొదువు లేదు. తన ఇంట్లో ఉన్న కుక్కలకు సమృద్ధి అయిన ఆహారం ఉంది. కానీ అదే ధనవంతుడు చనిపోయిన తర్వాత చిటికెడు నీళ్ల కొరకు ఏడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అతను ఉంటున్న పాతాళము లోకము నుండి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉంటే, కానీ దరిద్రుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది తెలిసిన? దేవదూతలు వచ్చి అతని ప్రాణాత్మను, దేవదూతలు తమ చేతులారా మోసుకొని వెళ్ళారంట పరదేశ్ అనే స్థలానికి. ఇది మనకు నేర్పించే పాఠం ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవారి యొక్క మరణం అంట దేవుని దృష్టికి విలువైనదంట. అందుకే మనం బ్రతికున్నప్పుడు దేవుడంటే భక్తి, దేవుడంటే భయము కలిగి ఉండాల. దేవుని మీద మనకు ప్రేమ ఉండాలి, దేవుని మనం ప్రేమించాలి. చాలామందికి దేవుడంటే ఇంట్రెస్ట్ ఉండదు, మీకు తెలియదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్నులు మూసిన మరుక్షణం నీ ఆత్మ మరొక స్థలములో కన్నులు తెరుస్తుంది. అది దేవుడుండే స్థలమైతే నువ్వు బ్రతికిపోతావు, కానీ ధనవంతుడు వెళ్ళిన ఆ పాతాళ లోకమైతే మాత్రం నువ్వు బాధపడతావు. అందుకే ప్రాణముండగానే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడంటే భయము, భక్తి కలిగి మనం జీవించాలి. దరిద్రుడు చనిపోగానే దేవదూతలు వచ్చి వారు తమ చేతులారా దరిద్రుడి యొక్క ప్రాణాత్మను మోసుకొని వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? నేరుగా అబ్రహాము ఉండే ఆ స్థలానికి తీసుకెళ్ళాడు. పాత నిబంధన కాలములో భక్తులు చనిపోయిన తర్వాత వారి ప్రాణాత్మలు పాతాళ లోకములో ఉన్న ఆ పరదేశ్ అనే స్థలానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నెమ్మది, భక్తులందరూ కలుసుకునే ఒక స్థలం అంట, నీతిమంతులు ఉండే స్థలం అంట. ప్రశాంతత ఉంటుంది, హాయి ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. చూడండి, మన కుటుంబంలో ఎవరు కూడా మన యొక్క రక్త సంబంధులు కానీ లేకపోతే మన తాత ముత్తాతలు ప్రభువుని నమ్మిన వారు కాదు. కానీ మనమందరం ఈరోజు ప్రభువులోకి ఎందుకు వచ్చామో తెలిసిన? బైబిల్ అంటుంది, దేవుడంట తన కృపచేత మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనం చాలా ధన్యులం, మీకు అర్థం కావట్లా. ప్రభువులో రావటమే మీరు ధన్యత పొందినట్లు. ప్రభువులో రావటమే మనము ధన్యులుగా పిలవబడుతున్నాము. ఎందుకంటే
యెహోవా కృప మనకు అనుగ్రహింపబడిన దాని వలన మనము క్రీస్తులోనికి వచ్చాం. కూర్చొని ఆలోచించండి. మీ తోబుట్టువులు, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధులు, మీ పూర్వీకులు ప్రభువులో రాలేదు, కానీ మీరెందుకు వచ్చారంటే ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని కృప మీకు అనుగ్రహించబడింది. నిత్యత్వానికి మీరు పిలవబడ్డారు, పరలోకానికి మీరు పిలవబడ్డారు, దేవుని రాజ్యమునకు మీరు పిలవబడిన వారు. బాధాకరం ఏంటి తెలిసిన? మిమ్మల్ని కన్నవాళ్ళు ఆ పాతాళ లోకములో వెళ్ళి వేదన అనుభవిస్తున్నారు. కానీ మీకు ఆ స్థితి లేదు. మీరు రక్షించబడ్డారు. ప్రభు తన కృప చేత మిమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు మీరు క్రీస్తులో అడుగుపెట్టి ఉన్నారు. ఇప్పుడు మీరు పరలోక రాజ్యములో వెళ్ళే మార్గములో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రీస్తు యొక్క రాజ్యములో నివసిస్తున్నారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు పాతాళ లోకానికి వెళ్ళవలసిన పని లేదు, అక్కడ అగ్నిలో పారవేయవలసిన పని లేదు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మీ అంతరంగ ఆత్మ ఎదుగుదల కొరకు మీరు ప్రయాసపడాలి. నేను చెప్తున్నాను కదా, ఒక మనిషి కోటీశ్వరుడు అవుతున్నాడంటే ఎన్నో కష్టాలు పడతాడు, దాని వెనకాల ఎన్నో స్మగ్లింగ్ చేస్తాడు, ఎన్నెన్నో భయంకరమైన పనులు చేస్తాడు. కష్టము లేకుండా ఫలితము రాదు. అట్లాగని నీ ఆత్మ ఎదగాలంటే అది కూడా కష్టము లేకుండా రాదు. నీ ఆత్మ దేవుళ్లాగా మారాలంటే కష్టము లేకుండా రాదు. ప్రతి కష్టము వెనకాల ఫలితం ఉంటుందంట, లాభం ఉంటుందంట, బైబిల్ అంటుంది. భూమిలో దరిద్రుడు కష్టపడ్డాడు, తిండి లేక బ్రతికాడు, కురుపులతోనూ సీము గడ్డలతోనూ బాధపడుతూ బ్రతికాడు. తినటానికి ఒక ముద్ద లేదు. చూసిన వాళ్ళందరూ వీడు శపించబడిన వారని నానా మాటలతో బాధ పెట్టి ఉంటారు. కానీ వాడి ఆత్మ మాత్రము దేవునిలో బలంగా ఉంది. వాడి ఆత్మ దేవునికి సమీపంగా ఉంది. వాడి హృదయము దేవునికి సమీపంగా ఉంది. వాడి మనస్సు దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంది. కాబట్టే అతడు చనిపోయిన మరుక్షణమే దేవదూతలు వచ్చి అతని ప్రాణాత్మను పరదేశ్ అనే స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ అబ్రహాం ఉన్నాడు, భక్తులు ఉన్నారు. అక్కడ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ భూమిలో సురక్షితముగా సుఖముగా జీవించిన వాడు చనిపోయిన తర్వాత విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నాడు. తేడాదే. ధనవంతునికి విశ్రాంతి భూమిలో ఉన్నది, కానీ చనిపోయిన తర్వాత విశ్రాంతి లేదు. దరిద్రుడకు భూమిలో విశ్రాంతి లేదు, అన్నము లేదు, కానీ చనిపోయిన తర్వాత అతనికి విశ్రాంతి, సమృద్ధి అన్నీ ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నాను, ఈ లోకముతోనే మన జీవితం అయిపోదు. మనం అనుకుంటాం చనిపోతే అంతా అయిపోయింది. లేదు సుమ, చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ప్రారంభం అవుతుంది అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కూడా అదే బోధించాడు ప్రపంచానికి. ఆయన ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఆయన ఎందుకు ఆస్తిపాస్తులు సమకూర్చుకోలేదు? ఆయనకు తెలుసు ఇది టెంపరరీ. యేసు జీవితాన్ని పరీక్షించండి. ఆస్తులు కానీ, ఇల్లు కానీ, మేడలు కానీ కట్టుకోలేదు. పదవుల కోసం ఆయన పరుగులెత్తలేదు. యూదులు వచ్చి ప్రభువా నీవే మాకు రాజుగా ఉండమని కోరారు. ప్రజలే వచ్చి అవకాశం ఇచ్చారు రాజుగా ఉండమని. పరిపాలన వద్దన్నాడు, కిరీటం వద్దన్నాడు, సింహాసనం వద్దన్నాడు. ఎందుకు? ఇది టెంపరరీ. జ్ఞాని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడంట, ఇది శాశ్వత కాలం కాదు. ఆయనకు తెలుసు. అందుకే భూమి మీద ఆయనకని ఒక ప్రాంతము లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిలు లేదు. బైబిల్లో ఆయన ఒక మాట అన్నాడు, పక్షులకు గూడు ఉందంట, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకి ఏమీ లేదంట. అప్పుడు అర్థం చేసుకోండి, భూమిలో ఆయన ఏది సంపాదించలేదు. ఎందుకు తెలుసున? ఆయనకు తెలుసు ఈ లోకము మనిషికి శాశ్వతము కాదు. ఈ ప్రపంచము శాశ్వతం కాదు. అది ఎవరో కొందరు మాత్రమే తెలుసుకుంటారు, అందరు కాదు. ఆయన నిత్యత్వము కొరకు పోరాడాడు. మనుషులందరూ నిత్యత్వములో ఉండాలని ఆశించాడు. మనుషులందరూ దేవుని దగ్గరికి రావాలని ఆశించాడు. ఆయన మనుషులందరూ కూడా దేవునికి సమీపస్తులుగా ఉండాలని కోరాడు. అందుకే
మనుషులను దేవుని దగ్గరికి తీసుకొని రావుటకు ఆయన శిలువ మీద ఘోరమైన మరణాన్ని అనుభవించాడు. మానవుల కొరకు ఆయన శిక్షను అనుభవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి కేవలం మనుషుల కొరకు ఆయన తిరిగి లేచాడు. కారణం ఏంటంటే ఈ లోకము శాశ్వతము కాదు. దరిద్రుడు ఈ భూమిలో ఏమీ లేనివాడుగా జీవించాడు. చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మునకు వెళ్ళాడు, అక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ధనవంతుడు దూరముగా ఉన్న లాజరును చూస్తున్నాడు, అబ్రహామును చూస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఆత్మకు కన్నులుంటాయంట. నా ఆత్మ కన్నులు ఈ శరీరము ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఆత్మకు నోరు ఉంటుందంట. నా ఆత్మ తన నోటి ద్వారా ఈ శరీరము ద్వారా మాట్లాడుతుంది మీతో. ఆత్మకు చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, వేళ్ళు ఉంటాయి. మన ఆత్మ ఏ రూపములో ఏ షేపులో ఉందో అదే షేపులో దేవుడు మన శరీరాన్ని తయారు చేశాడు. అర్థం చేసుకోండి, నీ శరీరాన్ని దేవుడు తయారు చేయటానికి నీ ఆత్మ రూపాన్ని మోడల్గా తీసుకున్నాడు. కాబట్టి ఏళ్ళు, చేతులు, కన్నులు, చెవులు ప్రతిదీ నీ ఆత్మకు ఉంది. ఆత్మకు నోరు ఉంది గనుకనే ధనవంతుని ఆత్మ అబ్రహాముతో మాట్లాడుతుంది. ఏమని? తండ్రి అయిన అబ్రహామా. శరీరం అక్కడ లేదు, శరీరం భూమిలో ఉంది. మరి ఇక్కడ మాట్లాడేది ఎవరు? ఆత్మ. ఆత్మ మాట్లాడుతుంది. తండ్రి అయిన అబ్రహామా అంటుంది. ఎక్కడో దూరముగా ఉన్న అబ్రహామును, లాజరును చూడగలిగే కన్నులు ఆత్మకుంది. అర్థం చేసుకోండి, నీ ఆత్మకు కన్నులున్నాయి, నీ ఆత్మకు నోరుంది, నీ ఆత్మ మాట్లాడగలదు, నీ ఆత్మకు కాళ్ళు, చేతులు, వేళ్ళు అన్నీ ఉన్నాయి. చనిపోయేటప్పుడు నీ శరీరాన్ని పాతి పెట్టగలరు తప్ప నీ ఆత్మను ఎవడు బంధించలేదు. ఆత్మను బంధించే ఆ శక్తి, ఆత్మను నాశనం చేసే ఆ శక్తి దేవునికి తప్ప ఈ సృష్టిలో ఎవరికి లేదు. ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ చూస్తుంది, ఆత్మకు కూడా దాహం వేస్తుంది. ఆత్మ ఏమంటుంది? ఇదిగో నాకు దాహం వేస్తుంది, ఈ అగ్ని మంటకు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు దాహం వేస్తుంది. లాజరును పంపి తన చిటికెడు ఏళ్లతో, చిటికెడు ఏళ్ళ అంటే ఆత్మకి ఏముందని అర్థం, చిటికెడు ఉంది, ఏళ్ళు ఉంది. తన చిటికెడు ఏళ్లతో నా నాలుకను, చూసారా ఆత్మకి ఏముందంట? నాలుక ఉంది. నా నాలుకను చిటికెడు ఏళ్లతో నింపమంటున్నాడు, తడపమంటున్నాడు. భూమిలో ఉన్నప్పుడు విస్తారమైన ధనము, చనిపోయిన తర్వాత ఏమీ లేదు. మరి ఏమైంది ఆస్తిపాస్తులు? గుర్తుపెట్టుకోండి, భూమిలో మనిషి సంపాదించటానికి అనుమతి ఉంది, కానీ సంపాదించిన వాటిని తీసుకొని వెళ్ళే అనుమతి దేవుడు ఇవ్వలేదు. ఒక మనిషి అంట ఈ భూమిలో తనకిష్టం వచ్చినంత ఎత్తుకి ఎదగవచ్చంట. ఆకాశమే మనిషికి హద్దు. నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలంటే నీకిష్టం వచ్చినట్టుగా ఎదగవచ్చు. నీ సామర్థ్యాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీ తెలివితేటలను బట్టి నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. నువ్వు ఏ రూట్లైనా సంపాదించవచ్చు. నీతిగా సంపాదించవచ్చు, అన్యాయంగా సంపాదించవచ్చు, మోసం చేసి సంపాదించవచ్చు. ఎట్లయినా సంపాదించుకో, దేవుడు చూసి చూడనట్టు ఉంటాడు. ఎందుకంటే దేవునికి తెలుసు ఇవన్నీ తన వెంట అతడు తీసుకొని వెళ్ళడు. దేవునికి తెలుసు. అందుకని దేవుడు అంట ఆకాశము నుండి నవ్వుతూ ఉంటాడంట మనిషి పడే ఆరాటమును చూసి. మనుషులు పరుగులెత్తుతుంటే ఆ పరుగులను చూసి దేవుడు నవ్వుతూ ఉంటాడంట. ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. దీని కొరకు వీళ్ళెందుకు ఇంత కష్టపడుతున్నారు? నువ్వు ఎంతైనా సంపాదించుకో. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను కోట్లు సంపాదించాలి, దేవుని చిత్తమని. నీ ఇష్టం అది. భూమిని దేవుడు మనిషికి అప్పగించాడు. భూమిలో నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఎలాగైనా సంపాదించు. ఒక్కటి గుర్తుపెట్టుకో, భూమిలో నువ్వు సంపాదించిన దానిని మాత్రము నువ్వు తీసుకుని వెళ్ళే
అనుమతి దేవుడు ఇవ్వలేదు. వాటిని అనుభవించు, 10 మందికి పంచిపెట్టు, తప్పులేదు. కానీ తీసుకొని వెళ్ళటానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అక్కడ దేవుని జ్ఞానము దాగి ఉంది. దేవునికి తెలుసు, ఆ అనుమతి ఇస్తే ఈ భూమిలో ఏది ఉండదంట. మనిషి మొత్తాన్ని తన వెంట తీసుకొని వెళ్తాడు. అందుకే దేవుడు మహాజ్ఞాని. జ్ఞానముతో మనిషికి అటువంటి అనుమతి లేకుండా ఆయన ఉంచాడు. ఇక్కడ చూడండి, నీళ్ళు లేకుండా బాధపడుతున్నాడు. త్రాగటానికి ఒక చిటికెడు ఏళ్ళు, నాలుకను తడపమని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వు భూమిలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు, నీకు నచ్చినట్లుగా నీవు జీవించావు. కానీ లాజరు భూమిలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ నువ్వు భూమిలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే ఇంట్రెస్ట్. చాలా మందికి దేవుడంటే ఇంట్రెస్ట్ ఉండదు, చాలా మందికి దేవుడంటే భయం ఉండదు. నేను మీలాంటి వారి కొరకే చెప్తున్నాను. మనుషులు దేనికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి భయపడండి. ఎందుకంటే ఈ సృష్టి వెనకాల దేవుడు మరుగై ఉన్నాడు. నువ్వు చూస్తున్న ఆకాశం అంట దేవుని సింహాసనం అంట. మనం బ్రతుకుతున్న ఈ భూమి అంట దేవుని యొక్క పాదపీఠం అంట. దాని అర్థం ఏంటి? 24 గంటలు మనం ఎవరి ముందు బ్రతుకుతున్నాము? దేవుని ముందు. ఆయన అనుకుంటే నిన్ను నన్ను చీమను నలిపినట్లుగా నలిపివేయగలడు. కానీ కృపామయుడు, కనికరము గల దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు తన నిత్యత్వానికి. నువ్వు నేను తనలాగా మారాలి, తన కుమారుడైన క్రీస్తులాగా మనము తయారవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే మనకు అవకాశం ఇచ్చాడు ఈ భూమిలో బ్రతకటానికి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించావు, ఇప్పుడు శ్రమపడుతున్నావు. కానీ దరిద్రుడు లాజరు భూమిలో ఉన్నప్పుడు శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు, బాధపడ్డాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ధనవంతుడు ఏమన్నాడు తెలుసునా? ఈ విషయాలు, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత ఇటువంటి భయంకరమైన లోకం ఉందని భూమిలో నివసిస్తున్న మా సహోదరులు, మా ఇంటి వారికి తెలియదు. ఒక్కసారి నన్ను ఈ భూమిలోనికి పంపించు, నేను వెళ్ళి చెప్తే నా సహోదరులు జాగ్రత్త పడి మారు మనసు పొంది ఈ భయంకరమైన స్థలానికి రాకుండా తమ్మును తాము రక్షించుకుంటారు. నన్ను ఒక్కసారి భూమిలోనికి పంపమని పర్మిషన్ అడుగుతున్నాడు. అందుకు అబ్రహాము గారు ఏమన్నారు తెలుసిన? ఒకడు చనిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి భూమికి వెళ్ళే అవకాశమే లేదు. అప్పుడు ధనవంతుడు అంటారా, అయ్యా మీరు అలా అనకూడదు, చనిపోయిన వాడే కదా, తర్వాత ఏం జరుగుతుందో, ఏ లోకమున్నదో తెలుసుకోగలడు. వాడు వెళితేనే కదా బ్రతికున్న వారికి సాక్ష్యం ఇవ్వగలడు. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసిన? భూమిలో ప్రవక్తలున్నారు, భూమిలో మోషే వంటి ప్రవక్తలున్నారు. వారు చెప్పే మాటలు, వారు చెప్పే బోధనలు, వారు చెప్పే సాక్ష్యమును విని వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే తప్ప ఎవడు కూడా చనిపోయిన తర్వాత వెళ్ళి చెప్పినా వాడి మాటను ఎవడు కూడా ఏం చేయరంట, పట్టించుకోరు. నన్ను నా ఇంటికి పంపించు, నేను వెళ్ళి నా తోబుట్టువులకు చెప్తాను, నా రక్త సంబంధులకు చెప్తాను. చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది, చనిపోయిన తర్వాత ఒక ప్రపంచం ఉంది. ఆ లోకములోనికి మీరు వెళ్లకుండా ఉండాలంటే భూమిలో ఉన్నప్పుడే దేవునికి మీరు భయపడాలా, మారు మనసు పొందాలా. నేను వెళ్ళి చెప్తానంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే భూమిలో ఎవరున్నారంట? ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వారు చెప్పవలసిన మాటలను వారు చెప్తారు. ప్రజలు విని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే ఈ స్థలానికి రాకుండా ఉంటారు. అందుకే చెప్తున్నాను, దైవజనులను, ప్రవక్తలను దేవుడు ఎందుకు భూమిలో ఉంచాడంటే ఈ రహస్యాలను ఈ ప్రపంచంలో ఉన్న మానవులకు బోధించటానికి. ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం విన్నాను. ఆయన ఇప్పుడు యుఎస్ఏలో ఉన్నారు. ఆయన పేరు నాకు గుర్తులా రాలేదు. ఒక ఇంగ్లీష్ వీడియోలో చూశాను నేను.
ఆయన మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి, పక్కా హిందూ కుటుంబములో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి, హిందూ ఆచారములో పెరిగిన ఒక వ్యక్తి. ఆయనకి ఏదో అనారోగ్య సమస్య వలన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చివరికి హాస్పిటల్ అడ్మిట్ అయిన ఆ సమయమున ప్రాణం పోయినది. ఆయన ప్రాణాత్మ నేరుగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తుందంట. ఆయన చూసిన దానిని ఈరోజు సాక్ష్యంగా చెప్తున్నాడు. ఆయన ఏం చూశాడంటే, ఆయన ప్రాణాత్మ నేరుగా ఒక స్థలానికి వెళ్ళింది. ఒక సింహాసనం కనబడుతుందంట. ఆ సింహాసనం చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు. ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని కన్నులారా చూశానంటున్నాడు. ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన చేతికి గాయాలు, 2 చేతులలో గాయాలు. ఆయన ముఖము ప్రేమ రూపముతో నిండి ఉన్నది. ప్రేమ ఆయన ముఖములో కనబడుతుంది. సాత్వికము, దీన మనసు, కనికరము. అటువంటి ముఖాన్ని ఈ లోకములో నేను ఎన్నడూ చూడలేదన్నారు. ఆయన పేరేంటని అడిగితే ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆయన యేసు అని అర్థం చేసుకున్నాడు. ఇదేంటి, చనిపోయిన తర్వాత సింహాసనములో యేసు ఉండటం నేను చూడటం ఏంటి? నేను పుట్టి పెరిగింది హిందూ మతం కదా, నేను నమ్మిన దేవుళ్ళు కనబడలేదు, కానీ యేసు సింహాసనములో కనబడ్డాడు. అప్పుడు నాకు అర్థమైంది, నిజమైన దేవుడు యేసు. స్తోత్రం చెప్పండి. ఆయన చూసిన దాన్ని సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ఉన్న స్థలములోనికి వెళ్ళటానికి ఈయన ఆతురత పడుతున్నారు, ఇష్టపడుతున్నాడు, కానీ వెళ్ళే పర్మిషన్ లేదు. ఎందుకంటే ఈయన భూమిలో ఉన్నప్పుడు ఇంకా ప్రభు అంటే ఏంటో తెలియదు, ప్రభువును రక్షకుడుగా అంగీకరించలేదు. ఒక అవిశ్వాసి గనుక అక్కడికి వెళ్ళటానికి ఈయనకు అనుమతి లేదు. ఒక దేవదూత ఇటువైపు చూడమన్నాడంట. ఒకవైపు చూస్తే అగ్ని మండుతూ ఉన్నదంట. అక్కడ మనుషులు కేకలు వినబడుతున్నాయంట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇది ఏదో నరకములాగా ఉంది. ఇంకొక వైపు చూస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంది. అప్పుడు దేవదూత అడిగాడంట, నువ్వు ఈ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావా, ఈ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగితే అందుకు ఆయన నవ్వుతూ అన్నాడంట, ఈ లోకానికి ఎవరు వెళ్తారు, ఇది అగ్నిగుండము, ఇక్కడికి నేను వెళ్ళను అన్నాడంట. మరి ఆ లోకానికి నువ్వు వెళ్ళాలంటే అక్కడ కూర్చున్న యేసును ప్రభువుగా రక్షకుడుగా నువ్వు నమ్మాలి, నువ్వు రక్షించబడాలి. నీ ఆయుష్కాలం ఇంకా పూర్తి అవ్వలేదు, కాబట్టి నిన్ను నేను మరలా లోకానికి పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళి ప్రభువుకు సాక్షిగా జీవించమని తిరిగి ఆ ప్రాణాత్మ ఆయన బాడీలో వచ్చి చేరిందంట. చుట్టుపక్కన వాళ్ళు ఏడుస్తుంటే లేచి కూర్చున్నాడంట. జరిగిన సంఘటన అలాగనే ఉన్నట్టు చెప్తే ఎవరు నమ్మలేదంట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను యేసును నమ్ముతానని అప్పటి నుంచి ఆయన ప్రభువును గురించి తెలుసుకోవటానికి చర్చికి వెళ్ళటం, అనేకమైన వాక్యాలు నేర్చుకోవటం, మారు మనసు పొంది బాప్టిషన్ తీసుకుని ఒక క్రైస్తవుడిగా మారాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి కుమార్తె కానీ కుమారులు కానీ ఇంట్లో ఉన్నవారు రక్షించబడ్డారు. ఇప్పుడు ఆయన సాక్ష్యము వీడియో ద్వారా వైరల్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఒకటి ఉంది. ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం శాశ్వతం కాదు. మీకు పదే అదే చెప్తున్నాను. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, నువ్వు నేను యేసులాగా తయారవ్వటానికి, దేవుళ్లాగా మారటానికి దేవుడు నీకు నాకు ఈ భూమిలో ఇచ్చిన ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎలా? దేవుని వాక్యం వినుట ద్వారా నీ ఆత్మను నువ్వు రూపాంతరపరుచుకోవాలి. దేవుని వాక్యం వినటానికి వేగిరపడాలి. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవటానికి వేగిరపడాలి. ప్రతి ఇంట బైబిల్ ఉంటుంది, ప్రతి క్రైస్తవుని ఇంట్లో బైబిల్ ఉంటుంది.
బైబిలు ఇంట్లో కాదు ఉండవలసినది, బైబిలు నీ గుండెలో ఉండాలా. ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది, అది కాదు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా నీ హృదయములో ఉండాలా. బైబిల్లో ఉన్న విషయాలు నీ హృదయములో ఉండాలంటే నువ్వు ఎంత కష్టపడి చదవాలనో అర్థం చేసుకో. బైబిల్లో వెళ్ళి చూడు, కొన్ని మర్మాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. నీ భవిష్యత్ ఏంటో నీకు తెలుస్తుంది. ఈ భూమిలో ఎందుకు పుట్టావో నీకు తెలియచేస్తుంది. ఈ భూమిలో పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు, ఎందుకు వచ్చావు, ఎందుకు జీవిస్తున్నావు, ఎందుకు మరణిస్తున్నావు, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఇవన్నీ కూడా బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. నీ దైవజనుల సహాయముతో నువ్వు నేర్చుకో. వయస్సు పెరిగే కొలది బైబిల్ని ఎక్కువగా చదువు. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకో. నీ మనసులో బైబిల్లో ఉన్న విషయాలతో నింపుకో. సిద్ధపడు దేవుణ్ణి ఎదుర్కోవటానికి, దేవుని రాజ్యాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడు. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఆయన కొరకు కనిపెడుతున్న వారిని తీసుకొని వెళ్ళుటకు ప్రభు రానై ఉన్నాడు. నేను చెప్తున్నాను, 20 సంవత్సరానికి ముందు ఒక రకంగా ఉంది భక్తి. ఇప్పుడు ఉన్న స్థితిగతులను చూస్తుంటే మనిషి భక్తి వేరొక రకంగా ఉంది. ఒకప్పుడు ప్రజలు, క్రైస్తవులందరూ కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు, ప్రార్థనకు ఆసక్తిగా పరిగెత్తేవాళ్ళు, దేవుని వాక్యం వినటానికి పరుగులెత్తేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ఆ రోజుల్లో టీవీలు లేదు. మందిరానికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళు, బైబిల్ని క్షుణ్ణంగా చదివేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఇది మీడియా కాలం, ఇంటర్నెట్ కాలం. భక్తి రాను రాను తగ్గిపోతుంది. దేవుని మీద భయము రాను రాను తగ్గిపోతుంది. దేవుణ్ణి విమర్శించే మనుషులు పెరిగిపోతున్నారు, అపహాసించే వాళ్ళు పెరిగిపోతున్నారు. పేతురు ఒక మాట చెప్పాడు తన గ్రంథములో, అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చెదరు. అపహాసించటం అంటే హేళన, ఎగతాళి చేయటం. ఈరోజు బైబిల్ని ఎగతాళి చేయువారు ఎక్కువయ్యారు. యేసును విమర్శించేవారు, యేసును దేవుడు కాదు అని చెప్పేవారు, యేసును ఎగతాళి చేసేవారు ఇంటర్నెట్లో, మీడియాలో ఎంతోమంది మనకు కనబడుతున్నారు. కారణం ఏంటి తెలుసునా? ప్రభు రాకడ దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చెదరు అని ముందుగానే దైవజనులు ప్రవచనము ద్వారా తన పత్రికలు రాసి పెట్టారు. ఆ ప్రవచనాత్మ ప్రకారంగా ఈరోజు ప్రభువుని విమర్శించే వాళ్ళు, బైబిల్ని విమర్శించే వాళ్ళు పెరిగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ప్రజలకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మందిరానికి వెళ్ళటం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బైబిల్ చదవటం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే అపవాది కుయుక్తితో పని చేస్తున్నాడు. అపవాది కుయుక్తితో, జ్ఞానముతో ప్రజలను దేవుని వైపు పోనీయకుండా, క్రీస్తు వైపు పోనీయకుండా, క్రీస్తు వస్తున్నప్పుడు ఎత్తబడే గుంపులో ప్రజలు ఉండకుండాన్నట్లుగా సాతాను మనుషుల యొక్క ఆలోచనలను చెదరగొడుతున్నాడు. ఇది సాతాను యొక్క కుయుక్తి. ప్రభు ఖచ్చితంగా వస్తాడు. సంఘమును తీసుకొని వెళ్ళుటకు వస్తాడు. తన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ఆయన రానై ఉన్నాడు. అందుకనే ప్రతి క్రైస్తవులు, రక్షించబడిన దేవుని బిడ్డలు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. క్రొత్తగా వివాహమైన వారు, భర్త బయటికి వెళ్ళి తిరిగి ఎప్పుడు వస్తాడో భార్య ఎదురు చూస్తూ ఉంటుందంట. అలాంటి ఎదురు చూపు దేవుని బిడ్డలైన మనకు ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు, తన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు. ప్రభు ఖచ్చితంగా వస్తాడు. బైబిల్ అంటుంది, వచ్చువాడు ఆలస్యము చెయ్యక వచ్చును. ఆయన రాకడ విషయమై ఆయన ఆలస్యము చేయటం లేదు. కానీ ఒక్కరు నశించటము ఆయనకిష్టము లేక అందరూ మారు మనసు పొందవలేనని తన రాకడను గూర్చిన వాగ్దాన విషయమై ఆయన తామదం, అంటే ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ప్రతి మనిషి మారు మనసు పొంది తన వైపు తిరగాలి. మీరు చూడండి, ప్రారంభ స్థితిగతులు, ప్రార్థనలు ఎలా ఉంది.
మనం వచ్చిన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీరే పరీక్షించండి. మార్పు కనబడుతుంది. ఇప్పుడు అంత టెక్నాలజీగా మారిపోతుంది. ఇది సాతాను యొక్క కుయుక్తి. మీ ఆత్మను ఎలాగైనా నశింప చెయ్యాలి, మీ ఆత్మను ఎలాగైనా పాడు చేయాలి, మీ ఆత్మను ఎలాగైనా ధనవంతుడు వెళ్ళిన ఆ పాతాళ లోకానికి తీసుకొని వెళ్ళాలని వాడు కుయుక్తితో పని చేస్తున్నాడు. మీ మనస్సు ఆలోచన ఎప్పుడు చూసినా భూమి మీద, లోకం మీద, ఈ లోకంలో ఉన్న వాటి మీదనే ఉంచేటట్లుగా వాడు కుయుక్తితో పని చేస్తున్నాడు. వాడు చెప్తాడు, ఈ లోకం ఇంపార్టెంట్, ఈ లోకంలో ఉన్నది ఇంపార్టెంట్, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్. వాడు అబద్ధపు మాటలతో మనుషులను మోసగిస్తున్నాడు. దేవుడు లేడు, పరలోకం లేడు, పాతాళం లేదు, నరకం లేదు, ఇటువంటి అబద్ధపు బోధలతో అపవాది అయిన సాతాను చివరి రోజుల్లో నింపుతున్నాడు ప్రజలలో. మనం మేల్కోవాలి సంగమా. మీ ఆత్మ రక్షణ విషయమై ప్రభు ఎంత శ్రమపడ్డాడు. మీ ఆత్మ రక్షించబడాలి, మీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి, మీ ఆత్మ నిత్యత్వములో పాల్పొందాలి, మీ ఆత్మ దేవునితో ఏకమవ్వాలి, మీ ఆత్మ దేవునిలో కలిసిపోవాలని యేసు ప్రభు మీ కొరకు సిలువ మీద ఎన్నో శ్రమలు పడ్డాడు, కేవలం మీ ఆత్మను రక్షించటానికి. మీ ఆత్మ నశించటం ఆయనకి ఇష్టము లేదు. మీ ఆత్మ నశించటం ఆయనకి ఇష్టము లేదు. మీ ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. ఆయన పడిన శ్రమను, ఆయన పడిన ఆ వేదనను ఒకసారి గుర్తు చేసుకో. ఎందుకు ఆయన నీ కొరకు రక్తము కార్చాడు? సిలువ మీద తన రక్తమును ఎందుకు ధారపోశాడు? నీ ఆత్మ రక్షణ పొందాలని కదా, నీ ఆత్మ దేవుళ్లాగా తయారవ్వాలని కదా, నీ ఆత్మ పరిశుద్ధపరచబడాలని కదా, నీ ఆత్మ నిత్యత్వంలో పాల్పొందాలని కదా, నీ ఆత్మ దేవునిలో ఏకమవ్వాలని కదా ప్రభు నీ కొరకు శ్రమపడ్డాడు. కానీ నీ ఆత్మను నువ్వు నశింపచేస్తున్నావు, నీ ఆత్మను పోషించుకోలేకపోతున్నావు. నీ మనసంతా లోకముతో నిండిపోయి ఉన్నది. ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదుమో, ఎప్పుడు చూసినా ఇటువంటి ఆలోచన కలిగి ఉంటుంది నీ మనసు. అందుకే పౌలు అంటున్నాడు, మీ మనస్సు మారి నూతన పరచబడాలి, మీ ఆలోచనలు మారాలి దేవుని వాక్యము ద్వారా, మీ తలంపులు మారాలి దేవుని వాక్యము ద్వారా. నీ మనస్సును, నీ ఆలోచనను క్రీస్తుకు స్వాధీనము చెయ్యాలి. అప్పుడు క్రీస్తు తన ఆత్మ ద్వారా నీ మనస్సును నూతన పరుస్తాడు, మీ ఆలోచనను నూతన పరుస్తాడు. సంగమా, అర్థం చేసుకో. నీ లోపల మరుగై ఉన్న నీ ఆత్మ చాలా విలువైనది. ప్రభు చెప్పాడు కదా, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు. ఆయన దేని గురించి చెప్తున్నాడు? నీ ఆత్మను గురించి. నీ ఆత్మ శ్రేష్టమైనది. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసిన? ప్రేషియస్ అంటారు. అమూల్యమైనది నీ ఆత్మ. నీ ఆత్మను నువ్వు పోగొట్టుకుంటే తిరిగి దానిని రక్షించుకోవటం నీ తరం కాదు. అందుకే అవకాశం ఉండగానే నీ ప్రాణము, నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపు నీ ఆత్మను బలపరుచుకో, నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకో, క్రీస్తుకు నీ ఆత్మను సమర్పించు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. క్రీస్తు కొరకు నిన్ను పరిపూర్ణంగా ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన రాకడ దినములలో మనం ఉంటున్నాం. ఎప్పుడు వస్తాడో, ఏ క్షణం వస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన వచ్చేటప్పుడు ఈ సూచనలన్నీ జరుగుతాయన్నాడు. ఆయన చెప్పిన సూచనలన్నీ మన కంటి ముందు కనబడుతున్నాయి. తెగుళ్ళు కనబడుతున్నాయి, వరదలు కనబడుతున్నాయి, యుద్ధాలు కనబడుతున్నాయి, మోసాలు కనబడుతున్నాయి. అతిక్రమము పెరుగుట వలన అందరి ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. ఎక్కడ చూసిన అతిక్రమం కనబడుతుంది, ఎక్కడ చూసిన ఘోరాలు కనబడుతున్నాయి. ప్రేమ అనేది లేదు, కనికరం అనేది లేదు. ఇటువంటి దినాలలో మనం ఉంటున్నాము. సంగమా, అర్థం చేసుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడటమే క్రైస్తవుల యొక్క బాధ్యత. సంఘము యొక్క బాధ్యత ఏంటంటే క్రీస్తు కొరకు ఎదురు చూడటం, క్రీస్తు కొరకు సిద్ధపడటం. ఈ లోకం శాశ్వతం కాదు.
ఈ లోకము శాశ్వతం కాదు. లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 100 రోజులు కూడిక ముఖ్య కారణం ఏంటంటే మనము క్రీస్తు వైపు తిరగాలి. క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. అనుదినము వింటున్న మాటల వలన మన ఆత్మ బలపరచబడాలి. మనలో లోకాశ, నేత్రపు ఆశ, జీవపు డంబము చావాలి. మనలో శరీర ఇచ్చలు చనిపోవాలి. మనలో క్రీస్తు కనబడాలి. ప్రజలు క్రీస్తును మనలో చూడాలి. మన మాటల్లో చూడాలి, మన క్రియల్లో చూడాలి. క్రీస్తు నీలో ఎదగాలి. క్రీస్తు స్వారూప్యము నీలో ఎదగాలి. అందుకొరకే దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణము ఆ దేవాది దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. స్తుతించండి కొద్ది క్షణము. దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనకు హెచ్చరిక చేశాడు. దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు తన రాకడకు. హల్లెలూయా. స్వరమెత్తి కొద్ది క్షణం స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన ఈ ప్రేరేపణ వర్తమానము కొరకు నీకు వందనాలు. ఇది నీ ఆత్మ ద్వారా డైరెక్ట్గా మా ఆత్మతో మాట్లాడినందుకు స్తోత్రములు. వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక్కరు నశించకూడదు. ప్రతి ఆత్మ క్రీస్తు స్వరూప్యము కలిగి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. క్రీస్తే మా నిరీక్షణ అయి ఉన్నాడు. కాబట్టి ఎవరిని విడిచిపెట్టవద్దు. ఈ రాత్రి వారు నిద్రిస్తున్నప్పుడు వారి పడకల చుట్టూ నీ కాపుదల దయచేయండి. వారు ఉంటున్న వారి గృహాల చుట్టూ నీ కాపుదల దయచేయండి. వారి గృహము చేరేంత వరకు మీరు తోడుకుండండి. రేపటి దిన నీ బిడ్డలు ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండి నడిపించండి. తిరిగి నీ బిడ్డలు సాయంత్రము జరుగుతున్న ఆరాధనలోను, రేపు ఉదయం జరుగుతున్న స్త్రీల కూడికల్లోనూ కలుసుకోవటానికి సహకరించమని, ఈ రాత్రి ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.